Let's see the remaining questions of the mock test number 201, guys. Let's see the 63 question. Find the largest number that leaves 21 as a remainder divided by అన్నాడండి. అంటే వీటిని డివైడ్ చేస్తే 21 అనేది రిమైండర్ రావాలి. ఇక్కడ మనం గుర్తించినట్లయితే సో వీటి మధ్య డిఫరెన్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు ఈజీ అవుతుంది టాస్క్. వీటి మధ్య డిఫరెన్సెస్ తీసుకోవడానికి ట్రై చేస్తే మీ టాస్క్ అనేది ఈజీ అవుతుంది గైస్. ఏంటి అంటే లెట్స్ సీ 253, 456, 543. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అంటే 6లో 3, 5లో 0 అండ్ 4లో 203 వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ వీటి మధ్య డిఫరెన్స్ చూసినట్లయితే 13లో 6 తీసేస్తే 7 అండ్ 13లో 5 తీస్తే 8, 87. చూడండి 87ని 203ని పర్ఫెక్ట్లీ డివిజిబుల్ చేసే నంబర్. 27 is not divisible by 87. 23ని డివైడ్ చేయదు. 31 29 డివైడ్ చేస్తుందండి. 29 మనకి 3 టైమ్స్, 29 మనకి 7 టైమ్స్. అంటే మన ఆన్సర్ డి గైస్, మన ఆన్సర్ డి. అంటే సేమ్ రిమైండర్ వస్తుందంటే వాటి మధ్య డిఫరెన్సెస్ పర్ఫెక్ట్లీ డివిజిబుల్ అవుతాయి. సో వాటి మధ్య డిఫరెన్సెస్ తీసుకొని పర్ఫెక్ట్లీ డివిజిబుల్ చేసే నంబర్ ఏంటో మనం వెరిఫై చేసుకుంటే సరిపోతుందండి. లేదా డిఫరెన్సెస్ హెచ్సిఎఫ్ కనుక్కున్నా సరిపోతుంది. ఆప్షన్ వెరిఫై చేయడమే బెటర్ అంటాను నేను. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నా మీకు ఈజీగా వచ్చేస్తుంది గైస్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్న 290 అంటే 29తోనే డివిజిబుల్ అవుతుంది, మిగతా దీంతోనూ కాదు. సో 203, 87, 290ని డివైడ్ చేసే వాల్యూ మనకి కావాలి. సో దట్స్ ఇట్. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. చాలా సింపుల్ గా ఆన్సర్ చేయొచ్చు మనం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. పాజిటివ్ స్క్వేర్ రూట్ ఆఫ్ అన్నాడండి. దీని యొక్క స్క్వేర్ రూట్ ఆఫ్ కావాలి. సో సింప్లిఫికేషన్ గైస్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 + √3 హోల్ స్క్వేర్ ప్లస్ 2 - √3 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 స్క్వేర్ మైనస్ √3 హోల్ స్క్వేర్ గైస్. అంటే a - b ఇంటూ a + b. అండ్ మనకి ఇక్కడ ఇంకొక ఫార్ములా తెలియాలి. a + b హోల్ స్క్వేర్ ప్లస్ a - b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇది తెలిస్తే డైరెక్ట్ అయిపోతుంది. ప్లస్ 11 అండి. కింద a - b ఇంటూ a + b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ గా రాసుకున్నాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ √3 స్క్వేర్ గైస్ డివైడెడ్ బై 4 - 3 ప్లస్ 11. సో సింప్లిఫై చేస్తే 2 ఇంటూ 4 ప్లస్ 3 divided by 1 square root of +1 plus 11. So 2 3 7, 7 2s are 14. So √14 plus 11 is equal to √25. That is equal to 5 guys. So మన ఆన్సర్ ఆప్షన్. సో చూడండి ఎంత సింపుల్ గా అయిపోయింది 2 స్టెప్స్ లో. అంటే మనకి ఫార్ములాస్ ఆల్జిబ్రిక్ నుంచి ఖచ్చితంగా బేస్డ్ ఆన్ ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ ఒకటి కానీ లేదా 2 ప్రాబ్లమ్స్ కానీ ఇస్తూనే ఉన్నారండి. సో మనం వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకునేది ప్రాక్టీస్ చేయాలి. ఫార్ములాస్ బట్టి పెడితే సరిపోతండి. ఫార్ములాస్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో యూటిలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఫార్ములా ఇది డైరెక్ట్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ a - b ఇంటూ a + b ఇది అందరికీ తెలిసిందే, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దీన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేస్తున్నాం మనం ఇక్కడ. దాట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Gopal went to a bank to withdraw the 4,000. He asked the cashier to cash 50 and 100 notes. 50 notes 100 రూపీస్ నోట్స్ కావాలని అడిగాడంట. మొత్తం 4,000 రూపీస్ డ్రా చేశాడు. ఇప్పుడు మొత్తం 50 నోట్స్, మొత్తం గాట్ 50 నోట్స్ అన్నాడండి. మొత్తం 50 నోట్లు వచ్చాయి. సో 50 నోట్లు 50 నోట్స్ ఇచ్చాడు అనుకోండి, అతనికి 2,500 వస్తుంది. 2,500. అదే 50 నోట్స్ 100 రూపీస్ నోట్స్ వచ్చాయి అనుకోండి, అప్పుడు అతనికి 5,000 వస్తుంది. 5,000. కానీ ఇతనికి ఇవి కొన్ని అవి కొన్ని ఇవ్వడం వల్ల పార్షియల్ గా మనకి ఎంత వచ్చిందంటే 4,000. అలిగేషన్ తీసుకుంటున్నాం గైస్. రేషియో అనేది వచ్చేస్తుంది మనకి డైరెక్ట్ గా. సో 4,000 లో 2,500 తీసేస్తే 1,500, 5,000 లో 4,000 తీసేస్తే 1,000. సో 0 0s క్యాన్సిల్, 5 2s are 5 3s. సో 50 and 100 notes are in the ratio 2:3 guys. మొత్తం 5 units ఈక్వల్ టు 50 notes అయితే మనకి 50 notes కావాలి. 2 units ఎంత అవుతుందండి? 20 notes అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. సో 20 notes.
ఎందుకంటే మనకి 5 units equal to 50 అయితే 20 notes, 2 units. That's good. Got it? Let's see the next question, guys. Let's see the next question. Negation lo direct problem అండి. The adjacent figure ABCD is a trapezium in which A is parallel to AB is parallel to DC. AB is equal to 6 times of DC. ఇది x అయితే ఇది 6x, guys. Okay. అయితే మనం ఏం అడిగాడు? Determine the ratio of the areas of the angle AOB, triangle AOB and triangle COD. సో ఈ రెండు ట్రయాంగిల్స్. సో ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పచ్చండి. ఎందుకంటే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే దాని ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అండ్ ఇవి రెండు ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ ఆల్ఫా ఉంటే ఇక్కడ కూడా ఆల్ఫానే ఉంటుందండి. ఇక్కడ బీటా ఉంటే ఇక్కడ కూడా బీటానే ఉంటుంది. అంటే ప్యారలల్ లైన్స్ మధ్య ఆల్టర్నేటివ్ సెగ్మెంట్స్ అనేవి ఈక్వల్ ఉంటాయి. సో ఇవి రెండు 3 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి దిస్ 2 triangles ఆర్ సిమిలర్ అని చెప్పొచ్చు. Triangle AOB is similar to triangle COD, guys. So based on angle. సో రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియా వాటి యొక్క సిమిలర్ సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో ఉంటుందండి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AOB అండ్ ట్రయాంగిల్ COD మనకి AB స్క్వేర్ బై CD స్క్వేర్ రేషియోలో ఉంటుంది, గైస్. AB స్క్వేర్ అంటే 6x హోల్ స్క్వేర్, DC స్క్వేర్ అంటే x స్క్వేర్. సో సింప్లిఫై చేసినట్లయితే 36x స్క్వేర్ బై x స్క్వేర్, స్క్వేర్ స్క్వేర్ కి క్యాన్సిల్. సో 36:1 రేషియోలో ఉంటుందని చెప్పొచ్చు, గైస్. మనం ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో వాటి యొక్క రేషియోస్. సో ట్రయాంగిల్ AOB అండ్ ట్రయాంగిల్ COD. సో దేర్ రేషియో ఇస్ 36:1 రేషియో. మీరు డైరెక్ట్ గా చెప్పొచ్చండి. వీటి యొక్క సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో మనకి అది కన్సిడర్ చేయడం జరుగుతుందండి. సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోలో అది మనకి కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ, గైస్. దట్స్ ఇట్. Let's see the next question. Find the remainder when 7 power 6 plus 5 is divided by 6 అన్నారండి. సో మనకి ఇది తెలిసిందే, n plus 1. సో డివైడెడ్ బై n అంటే మనకి ఈ పవర్ ఎంత పవర్ x ఉంది అనుకోండి, 1 పవర్ x బై n అనేది మనం కన్సిడర్ చేస్తాం. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే పక్కన అడిషన్ వాల్యూ కూడా ఇచ్చాడు. 7 పవర్ 6 ప్లస్ 5 అన్నాడు. 7ని 6 ప్లస్ 1 గా రాసుకోవచ్చు. పవర్ 6 5. సో ఇది 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది? ఇక్కడ బైనామియల్ థియరం ప్రకారం 6 పవర్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ రిమైండర్ ఏమవుతుందంటే 1 పవర్ 6 అవుతుంది. 1 పవర్ 6 అవుతుంది బైనామియల్ ప్రకారం. 1 పవర్ 6 బై 6 అంటే 1ని 6 తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. అండ్ ప్లస్ ఇక్కడ 5 కూడా ఇచ్చాడు. సో 1 ప్లస్ 5 ఏమవుతుందంటే అగైన్ 6ని 6 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0, గైస్. క్యాన్సిల్ కాదు, డివైడ్ చేస్తున్నాం. సో రిమైండర్ 0. కోషియంట్ 1 వస్తుంది. రిమైండర్ ఏమొస్తుందంటే 0 వస్తుంది. సో బీ కేర్ఫుల్. అక్కడ 5 లేకపోతే రిమైండర్ 1 అయ్యేది. ఇక్కడ 5 ఉండడం వల్ల 1 ప్లస్ 5 అగైన్ 6 అవుతుంది. కాబట్టి అవర్ రిమైండర్ ఈజ్ 0. సో దాన్ని మనం కన్సిడర్ చేయగలగాలి. సో బీ కేర్ఫుల్ విత్ దట్. సో కొంచెం కేర్ఫుల్ గా తీసుకుంటేనే మనకి అది ఆన్సర్ అనేది ఈజీ అవుతుంది, గైస్, ఐడెంటిఫై చేయడం. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ద ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ 216 centimeter. ఇట్స్ పెరిమీటర్ 72 centimeter. ద మెజర్ ఆఫ్ ద షార్టెస్ట్ సైడ్. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో దీని ఏరియా ఇచ్చాడు మనకి ఎంత అంటే 216. సో ఇది స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి అనుకుందాం. ఏరియా ఫార్ములా ఏంటి? ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ ఏ ఇంటూ బి అనమాట. సో ఇది 216 ఇచ్చేసాడు. ఇక్కడ స్మాలెస్ట్ సైడ్ మనకి ఇచ్చాడు 18 అండ్ పెరిమీటర్ కూడా ఇచ్చాడండి. పెరిమీటర్ కూడా 72 అన్నాడు. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద లాంగెస్ట్ ట్రయాంగిల్ అన్నాడు. ఇప్పుడు స్మాలెస్ట్ సైడ్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 18, మనకి మరొక సైడ్ వస్తుందా? సో 2 తో 9 టైమ్స్, 9 తో చూసినట్లయితే 9 2 18, 4 24. B is equal to 24, guys. B is equal to 24. Then what is the length of the longest side of the triangle అన్నాడు. సో టోటల్ పెరిమీటర్ A plus B plus C is equal to 72
then A equal to 18, B is equal to 24, C is equal to 72. ఇది కావాలి మనం. 24 plus 18 అంటే మనకి 42 వస్తుంది. 42C 72 అయితే C is equal to 30 తీసేసుకోవచ్చు guys. That is our answer. Option A is our answer. That's clear. So longest side 30 అవుతుంది. ఎందుకంటే పెరిమీటర్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు, వన్ ఆఫ్ ద సైడ్ ఇచ్చాడు. బేస్డ్ ఆన్ అది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని క్లియర్ గా చెప్తున్నాడు. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఈజీగా చెప్పొచ్చు. Yeah guys, let's see the next question. If Q is the mean proportion between P and R, అంటే దాని అర్థం మనకి మీన్ ప్రపోర్షన్ అంటే ఏం తీసుకుంటా అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ P ఇంటూ R దట్ ఈస్ ఈక్వల్ టు Q గైస్. దెన్ అప్పుడు PR ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పొచ్చు అంటే Q స్క్వేర్ గా రాసుకోవచ్చు మనం. PR ఈజ్ ఈక్వల్ టు Q స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇచ్చింది వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అని అడిగారండి. దీన్ని సింప్లిఫై చేస్తే 1/P స్క్వేర్ ప్లస్ 1/R స్క్వేర్ డివైడెడ్ బై P స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ ప్లస్ 1/P స్క్వేర్ మైనస్ 1/R స్క్వేర్ డివైడెడ్ బై P స్క్వేర్ మైనస్ R స్క్వేర్. సో దీన్ని సింప్లిఫై చేసి స్టెప్ రాసినట్లయితే ఏమొస్తుంది అంటే, సో P స్క్వేర్ ప్లస్ R స్క్వేర్ బై P స్క్వేర్ R స్క్వేర్ డివైడెడ్ బై P స్క్వేర్ ప్లస్ R స్క్వేర్. ఇది క్యాన్సిల్ చేయొచ్చు అండి. అండ్ P స్క్వేర్ మైనస్ R స్క్వేర్ బై P స్క్వేర్ అండ్ R స్క్వేర్ బై P స్క్వేర్ మైనస్ R స్క్వేర్. దీన్ని క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే 1/P స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ 1/P స్క్వేర్ R స్క్వేర్ గైస్. సో ఇవి మనకి ఇక్కడ రిమైనింగ్ అండ్ ప్లస్ PR ఉంది. సో ఇక్కడ రాసుకుంటున్నాను 1/P స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ 1/P స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ PR గైస్. సో దీన్ని సింప్లిఫై చేసుకున్నట్లయితే 2/P స్క్వేర్ R స్క్వేర్ ప్లస్ PR. దీన్ని ఎలా రాయొచ్చు అంటే మనం PR ఈక్వల్ టు Q స్క్వేర్ కదా, P స్క్వేర్ R స్క్వేర్ అంటే మనకి ఏమైతుంది అప్పుడు Q పవర్ 4 అవుతుందండి. Q పవర్ 4 అయితే ఈజ్ ఈక్వల్ టు Q power 4, 2/Q power 4 plus Q square, 2 plus Q power 6/Q power 4. దీన్ని ఎలా రాయొచ్చు అంటే, చిన్న కరెక్షన్ ఏంటి అంటే ఇక్కడ మైనస్ ఉండాలి. అది మైనస్ కానీ ఉంటే మనకి రెండింటి మధ్య ఏమవుతుందంటే ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి గైస్. సో దిస్ ఈజ్ మైనస్ వాల్యూ. సో క్యాన్సిల్ అయిపోతే ఫైనల్లీ వీ గెట్ PR గైస్. PR ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే Q స్క్వేర్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ D గైస్. ఇక్కడ మనకి మైనస్ ఉండాలి, ప్లస్ కాదు. మైనస్ ఉండాలి, ప్లస్ కాదు. సో దట్స్ ఇట్. దట్ ఈజ్ అవర్ ఆన్సర్. సో స్మాల్ కరెక్షన్ నేను మీకు పేపర్లో చేయిస్తానండి. దట్స్ ఇట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ గైస్. In the 11th innings of if the average score is represented by X, and if the 12th innings he scored 84 runs, there is increased by the average 400. చూడండి 12 innings 11 innings కి X యావరేజ్ అనుకుంటున్నాం. ఇప్పుడు 12 innings 84 runs చేశాడు. సో ఇప్పుడు 12 innings కి యావరేజ్ ఏమంటున్నాడంటే X plus 4. అంటే మనకి ఇక్కడ 4 యావరేజ్ పెరిగింది. ఎన్ని ఇన్నింగ్స్ కి 12 అంటే 48 స్కోర్ ఎక్స్ట్రా చేశాడండి. 48 స్కోర్ ఎక్స్ట్రా చేశాడు. ఏంది యావరేజ్ ఎక్స్ కన్నా 48 ఎక్స్ట్రా చేశాడు. అంటే 84లో 48 ఎక్స్ట్రా స్కోర్ అయితే మనం సబ్ట్రాక్ట్ చేసేసినట్లయితే 36 అనేది ప్రీవియస్ యావరేజ్ ఎక్స్ అని చెప్పొచ్చు గైస్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ C గైస్. సో X plus 4 ఈజ్ ఈక్వల్ టు, సో ఏమైతుంది అంటే మనకి 84 అనేది ఏమైతుందంటే X plus 48 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 84. దెన్ X ఈజ్ ఈక్వల్ టు 36. అది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే 12th నెంబర్ కూడా యావరేజ్ గా మనం X అనుకున్నాం. అది రావడం వల్ల 4 యావరేజ్ పెరిగింది. 12 numbers కి 4 అంటే 12 4s are 48. సో X plus 48 ఈజ్ ఈక్వల్ టు 84. అది 12th innings యొక్క స్కోర్. దానికి ఈక్వేట్ చేసినట్లయితే X వాల్యూ డైరెక్ట్ గా వస్తుంది గైస్. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్ ఆప్షన్ C. గాట్ ఇట్? సో దట్ సింపుల్. నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇది P by Q ఫామ్లో రాయమన్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి, మనకి మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. 9, 8, 7 రూట్ లేకుండా ఉన్న టర్మ్ని సబ్ట్రాక్ట్ చేయాలి. డివైడెడ్ బై ఎన్ని నంబర్స్కి రూట్ ఉంటే అన్ని 9s, ఎన్ని నంబర్స్కి రూట్ లేదు అంటే అన్ని 0s తీసుకోవాలి. మైనస్ 7, 5, 6 మైనస్ 7 డివైడెడ్ బై 990 గైస్. రెండిట్లలో 990 కాబట్టి 990 అనేది కామన్ ఇక్కడ. సో 287లో 9 తీసేసినట్లయితే 978 మైనస్ 256లో 7 తీసేసినట్లయితే 749 గైస్. సో 8లో 9 అంటే 9, 6లో 4, 229 బై 990. సింప్లిఫై చేద్దామంటే లేదండి, ఆప్షన్ డైరెక్ట్ గానే ఉంది గైస్. సో మీకు ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా రాసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. సో B by Q ఫామ్లోకి మనం మారుస్తున్నాం. సో పాయింట్ తర్వాత మనకి రూట్ ఎన్ని వాల్యూస్కి బార్ ఉంటే అన్ని 9s తీసుకుంటాం, ఎన్ని వాల్యూస్కి బార్ కన్నా ముందు ఎన్ని వాల్యూస్ బార్ లేకుండా ఉంటాయో అన్ని 0s పెట్టుకుంటాం డినామినేటర్లో. అండ్ న్యూమినేటర్లో ఆ వాల్యూస్లో నుంచి బార్ లేని వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇప్పుడు కల్లా డివైడ్ చేయండి, మీకు అదే పాయింట్ రేషియో అనేది రిపీట్ అవుతుంది. సో డైరెక్ట్లీ వీ కెన్ టేక్ ఆప్షన్ B is our answer guys. Option B is our answer. Next question. The income of A and B in 2015. So 2017లో A and B 5:6 guys respectively. In 2018 income B is 20. ఇది 2017 అండి. In 2018 B income ఎంత పెరిగింది అంటే 25% పెరిగింది. The combination of income A and B increased by 20%. సో మీరు ఏం చేస్తారంటే దీన్ని 10:12 గా రాయండి. 10:12 అంటే టోటల్ 22 యూనిట్స్. సో ఇప్పుడు B ఇన్కమ్ 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు కదా. 12లో 25% అంటే 1/4, 3 యాడ్ చేస్తే B వాల్యూ 15 అయింది. 2018లో B వాల్యూ 15. సో మనకి ఇప్పుడు ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడంటే 20%. 22లో 20% ఇంక్రీజ్ అయింది అంటే 22లో 20% ఇంక్రీజ్ అయింది అంటే 4.4 అండి. అంటే మొత్తం 26.4 అవుతుంది. అంటే టోటల్ 26.4 అయితే 26.4లో 15 తీసేస్తే ఇంకా 11.4 గైస్. 11.4 అనేది ఏ. సో 10 ఉన్నది 11.4 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయినట్లు? If the income of A increased by 7,000 అన్నాడు. సో 1.4 యూనిట్ ఇంక్రీజ్ అయింది. దట్ ఈస్ ఈక్వల్ టు 7,000 అయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ ఇన్కమ్ అన్నాడు. ఇనిషియల్ ఇన్కమ్ అంటే మనం ఇవి కదా తీసుకుంటున్నాం, 2 యూనిట్స్ గైస్. 2 యూనిట్స్ ఏమైతుంది అని అడిగాడు. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇనిషియల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. 2 యూనిట్స్. సో ఏమైతుంది చూడండి. సో ఇక్కడ ఇంకొక 0 పెట్టుకోవచ్చు. 14తో 5 times 5,000. 5,000 into 2 అంటే 10,000 గైస్. This is the difference of the initial income. Option A is our answer. This is the difference of the initial income. Option A is our answer. ఎలాంటి ఈక్వేషన్స్ కి లేకుండా మనం అది ఈజీగా చెప్పొచ్చండి. ఎలాంటి ఈక్వేషన్స్ కి వెళ్ళకుండా. లెట్స్ సీ. A and B in 2017 5:6 ఉన్నాయి. దాన్ని మనం ఏం చేసామంటే 10:12 గా రాసుకున్నాం. ఎందుకంటే 25%, 50% క్యాలిక్యులేట్ చేయడానికి 2 times ప్రొడక్ట్ చేసి 10:1 అంటే 10:12. ఇప్పుడు 12లో 25% అంటే మనకి 3 వస్తుంది. అంటే B యొక్క వాల్యూ 15 యూనిట్స్ అయింది. A యొక్క వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయిందో మనకు తెలియదు. కానీ ఓవరాల్ గా ఇంక్రిమెంట్ ఎంత అంటే 10, 12, 12, 22. 22లో 20% ఇంక్రీజ్ అయింది అన్నాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 4.4 అంటే 26.4 అయింది ఓవరాల్ గా. 26.4. అయితే ఇప్పుడు 26.4లో ఆల్రెడీ B వాల్యూ తెలుసు మనకి 15. సబ్ట్రాక్ట్ చేస్తే 11.4 వస్తుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 11.4 వస్తుంది. 11.4 వస్తుంది. సో దాట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1.4 యూనిట్ ఇంక్రీజ్ అయింది. 1.4 యూనిట్. సో ఆ వాల్యూ ఇచ్చాడు. 1.4 యూనిట్ ఈక్వల్ టు 7,000 అయితే మనకి 2 యూనిట్స్ కావాలి. సో ఏమైతుందంటే డైరెక్ట్లీ 10,000 తీసేసుకోవచ్చు. 2 యూనిట్స్ ఏంటి అంటే డిఫరెన్స్ ఆఫ్ ద ఏ అండ్ బి. ఇనిషియల్ డిఫరెన్స్ ఆఫ్ ద బిట్వీన్ ఇనిషియల్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. అంటే 10 and 12 అనుకున్నాం కదా మనం. దాని ప్రకారం 2 తీసుకోవాలి, 1 తీసుకోకూడదు అండి. బీ కేర్ఫుల్. సో కాబట్టి మన ఆన్సర్ ఏమైతుందంటే 10,000 గైస్. ఎందుకంటే మనం 2 times ఇంక్రీజ్ చేసుకున్నాం, అది గుర్తించాలి మీరు. దట్స్ ఎనఫ్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
The interest earned the investment sum of the simple interest X% per annum 3,150 less than the interest earned the investing the same sum X% 6%. If the both cases చూడండి 7 into X ఇది previous and present 7 into X plus 6 ఇది present. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడండి. అంటే 7x plus 42% minus 7x that is equal to 3150 guys. 7x cancel వెళ్తే 42% of the is equal to 150. Then the sum is invested అన్నాడు. సో 100% కనుక్కుంటే చాలండి. డైరెక్ట్ క్వశ్చన్. సో 42% అంటే 7 6 7 4 7 5 0 6 తో 6 7 6 5 సో 7,500 guys. 7,500. Option C is our answer. Here, so time period into rate of interest. ఇది ఇక్కడ interest. And next time period into rate of interest. X plus 6. So ఏమైతుందంటే 7x plus 42%. 42%. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. ఇంత తక్కువ వచ్చింది. సో దాన్ని ఈక్వేట్ చేస్తున్నాం. దాన్ని ఈక్వేట్ చేసి సాల్వ్ చేసినట్లయితే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుందండి. డైరెక్ట్ గా ఆన్సర్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. That's enough guys. Let's see the next question. In 1500 meter race, Mahesh reached the finish the line in 300 seconds. Manoj reached 375 seconds. By how much distance did Mahesh beat Manoj అన్నాడు. వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. ఏంటి అంటే 1500 మీటర్స్ తనైతే 300 seconds లో ఫినిష్ చేశాడు. అంటే పర్ సెకండ్ కి 5 మీటర్ పర్ సెకండ్ వెళ్తాడు. 1500 మీటర్స్ తనైతే 375 seconds లో ఫినిష్ చేశాడు. అంటే 15 to 15 2s 15 30 15 5 5 తో 4 times 4 మీటర్ పర్ సెకండ్ అండి. ఇప్పుడు ఇతను ఎంత ఎక్కువ టైం తీసుకున్నాడు? 75 seconds ఎక్కువ తీసుకున్నాడు. పర్ సెకండ్ కి ఎంత వెళ్ళగలడు? 4. సో 75 4s అంటే మనకి 300 meters డిస్టెన్స్ తో ఇతని పైన గెలిచాడండి. సో హౌ మచ్ డిస్టెన్స్ డిడ్ మహేష్ బీట్ మనోజ్ అంటే 300 meters. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఏం లేదు, వాళ్ళకి స్పీడ్స్ కనుక్కుంటున్నాం. సో టైమ్స్ తెలుసు. అతనికని ఇతను ఎంత లేట్గా వెళ్ళాడో ఆ టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలడో అంత డిస్టెన్స్ ముందున్నప్పుడే అతను రీచ్ అయ్యాడు. క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే లెట్స్ సీ గైస్. ఇది 1500 meters కోర్స్, రేస్ కోర్స్. సో ఇతను 300 seconds లో ఇక్కడికి రీచ్ అయిపోయాడు. సో 300 seconds లో ఇక్కడికి రీచ్ అయిపోయాడు. సో అదే 300 seconds అప్పుడు ఇతను ఇక్కడ ఉన్నాడు. సో వై అనే అతను, ఎక్స్ అనే అతను ఇక్కడికి వచ్చేస్తాడు. సో నేమ్స్ ఇచ్చాడు, ఎక్స్ లో వైలు ఎందుకు. సో మహేష్ రీచ్డ్, ఇక్కడ మహేష్, ఇక్కడ మనోజ్. సో మనోజ్ కి ఈ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 75 seconds ఎక్స్ట్రా పట్టిందండి. 75 seconds ఎక్స్ట్రా పట్టింది. అంటే ఇప్పుడు ఈ 75 seconds లో మనోజ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడో కనుక్కుంటే చాలు కదా. మనం ఇక్కడ 300 seconds కి ఇతను ఇక్కడే ఉన్నాడు, ఇంకొక 75 seconds కి ఇక్కడికి రీచ్ అవుతాడు. సో ఇప్పుడు ఈ 75 seconds లో ఈ డిస్టెన్స్ ఎంత తీసుకుంటే చాలు మనం. అంటే మొత్తం మనోజ్ కి క్రాస్ అవ్వడానికి ఈ డిస్టెన్స్ 375 seconds పట్టింది. అప్పుడు 375 seconds ఈజ్ ఈక్వల్ టు 1500 అయితే మనకి 75 seconds కావాలి, ఎంత టైం పడుతుంది. సో ఇవి చూసినట్లయితే 1:5 అండి. 5 తో 3 times 300. సో 1 unit కదా కావాలి. సో 300 meters. సో దట్స్ ఇట్ గైస్. సో మనం ఆన్సర్ ఏం చెప్పచ్చు అంటే ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. Got it? Let's see the next question guys. A man takes 15 days to finish some work while working at 80% of his efficiency. If a woman is 50% more efficient than a man, then how much time will she take to finish the work while working 80% of her efficiency అన్నాడండి. A man takes 15 days to finish the some work while working at 80% of his efficiency. అతని ఎఫిషియన్సీలో 80% అంటే 4:5. అతని ఎఫిషియన్సీ 5 అయితే 4 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తే అతనికి 15 days పట్టింది. అంటే మొత్తం వర్క్ 60 అని చెప్పుకోవచ్చు అండి. ఇది ఒరిజినల్, ఇతను వర్క్ చేస్తున్న ఎఫిషియన్సీ ఇది మెన్. ఇఫ్ ద ఉమెన్, ఇది మెన్ కి సంబంధించి. ఉమెన్ 50% మోర్ ఎఫిషియెంట్ దాన్ మెన్.
50% more efficient than men. If how much time will she take to finish the work while working 80% of her efficiency అన్నాడు. అంటే 50% మోర్ దాన్ అంటే 5 ఇంటూ 3/2. దీంతో 80% అంటే ఎంత 4/5 ఎఫిషియన్సీతో వర్క్ చేయాలి. సో ఈ ఎఫిషియన్సీతో 60 వర్క్ చేయాలి. ఇక్కడ మీకు ఈ ఈక్వేషన్ రాయడం గుర్తుంటే చాలండి. సో మెన్ ఎఫిషియన్సీ కన్నా 50% మోర్ ఎఫిషియంట్ దాన్ మెన్ అంటే 3/2 రాసుకోవచ్చు 1.5 టైమ్స్. సో ఇప్పుడు ఇది ఉమెన్ యొక్క ఎఫిషియన్సీ. ఈమె కూడా తన 80% ఆఫ్ ఎఫిషియన్సీతో అంటే 4/5 80% అంటే సో సింప్లిఫై చేస్తే 5 2తో 2 టైమ్స్ సో 3 2s are 6 సో 60/6 ఎంత టైంలో ఫినిష్ చేస్తుందంటే 10 డేస్లో ఫినిష్ చేస్తుందండి. 10 డేస్లో ఫినిష్ చేస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్ గైస్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దట్స్ వెరీ క్లియర్. అర్థమైందా? సో ఏం లేదండి, మెన్ యొక్క ఎఫిషియన్సీ మనం 100% అనుకుంటే తను 80%తో పనిచేశాడు అంటే 5 రేషియో నుంచి ఇలా రాసుకున్నాం. ఉమెన్ ఎఫిషియన్సీ మెన్ కన్నా 50% ఎక్కువ అంటే 150. కానీ ఈమె కూడా ఏంటి అంటే 80%తోనే వర్క్ చేస్తుంది. 150లో 80% అంటే మనకి 120 ఎఫిషియన్సీతో వర్క్ చేస్తుందండి. సో ఇది మనం దీన్ని ఎలా రాసుకుంటున్నాం అంటే 30తో 5 టైమ్స్ అండ్ 4 టైమ్స్గా రాసుకుంటున్నాం. 4 టైమ్స్. కానీ మెన్తో కంపేర్ చేస్తే మోర్ ఉండాలి కదా, ఇలా రాయొద్దు. సో మెన్తో కంపేర్ చేస్తే మోర్ ఉండాలి. సో ఇప్పుడు మెన్ 80% ఎఫిషియన్సీతో సో ఈ వాల్యూస్తోనే చెప్పుకుందాం. 80% ఎఫిషియన్సీతో 15 డేస్ వర్క్ చేశాడు. ఇప్పుడు ఉమెన్ అదే వర్క్ని 120 ఎఫిషియన్సీతో వర్క్ చేయాలి. సో 0 0 కెట్ క్యాన్సిల్, 3 5s 3 4s, 4తో 4 2s, 2 5s అంటే 10 డేస్. సో చూడండి, డైరెక్ట్గా పర్సంటేజ్ బేస్ చేసుకొని చేసుకున్నాం. ఇక్కడ రేషియో బేస్ చేసుకొని చేస్తున్నాం న్యూమరేటర్ పైన. సో దాట్స్ ఇట్ గైస్. దాట్స్ వెరీ సింపుల్. సో ఓవరాల్గా పేపర్ చూసినట్లయితే ఈ పేపర్ మోడరేట్ అండి, అంత ఈజీ కాదు, అట్లని డిఫికల్ట్ కూడా కాదు. సో బ్యాలెన్సింగ్గా ఉంది పేపర్. సో మనకి ఇలా పేపర్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో క్వశ్చన్స్ అనేవి కొంచెం లెంతీగా ఇండైరెక్ట్గా ఉండడం. సో చూడడానికి ఎగ్జామ్లు అప్పుడప్పుడు ఇలానే వస్తాయి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ సింగిల్ లైన్, చూడండి ఇక్కడ సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో వాటిని బేస్ చేసుకుని అండ్ ఇక్కడ కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి, నేను మీకు అది చేయిస్తాను, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అండ్ మిగిలినవన్నీ నో ప్రాబ్లం అండి, మీరు డైరెక్ట్గా సాల్వ్ చేయొచ్చు. సింగిల్ లైన్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, డైరెక్ట్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని చేయొచ్చు. మనకు కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కొంచెం లెంతీగా ఇచ్చాడు అండ్ కొంచెం మోడరేట్గా ఇచ్చాడు. మిగిలినవన్నీ రెగ్యులర్ క్వశ్చన్స్, అంటే క్వశ్చన్ అర్థమైతే మనకి ఈజీగా ఆన్సర్స్ వచ్చేస్తాయి. పెద్ద పెద్ద ప్రాపర్టీస్ కూడా ఏమీ యూజ్ చేయలేదు. సో ఇవన్నీ సింగిల్ లైన్ అయినా కొంచెం క్యాలిక్యులేషన్ వస్తుందండి, సో 3 క్వశ్చన్స్ మనకు కొంచెం లెంతీగా పడ్డాయి గైస్. 3 క్వశ్చన్స్ లెంతీగా పడ్డాయి విత్ అంత ప్రాపర్టీస్. అంటే 44 ఆర్ 42+ ఈజ్ ఎ గుడ్ స్కోర్ అని చెప్పొచ్చు మనం ఈ మాక్లో. 42 ఈజ్ ఎ గుడ్ స్కోర్. 42 అనేది మనం ఇక్కడ గుడ్ స్కోర్గా కన్సిడర్ చేయొచ్చు గైస్. దట్స్ ఈజ్ ద ఓవరాల్. 45+ వచ్చాయంటే రియల్లీ గుడ్. 50 out of 50 అంటే మీరు మంచిగా ప్రాపర్టీస్లో ఉన్నట్టు. థ్యాంక్ యూ గైస్.